60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే అనిల్ కుమార్. నమస్తే అండి. సో యాజ్ వి వర్ డిస్కసింగ్ అబౌట్ ది ఇన్వెస్ట్మెంట్, ఈ ఫాల్ తర్వాత మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏంటంటే పెద్ద బిగ్ బ్యాంక్ తో మార్కెట్ కమ్బ్యాక్ అవబోతోంది అని వింటున్నాం. సో హౌ డస్ ఇట్ ఇస్ లైక్, అంటే మన ఇన్వెస్టర్స్ పైన ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అది లాభకరంగానే ఉంటుందా, లైక్ అంటే ఇది అంత కూడా కరెక్టే అంటారా అసలు? ఏంటంటే ఎస్పెషలీ ఈ రిపోర్ట్ లైక్ ఒకవైపు నుంచి అమెరికాలో కానీ గ్లోబల్గా కూడా రిసెషన్ వరీస్ ఉన్నాయి. ఎస్పెషలీ మీరు యుఎస్లో కానీ జపాన్లో కానీ 2 మేజర్ ఎకానమీస్ అండ్ ఈవెన్ చైనాలో కూడా 3 చోట్ల కూడా అప్పులు, గవర్నమెంట్ అప్పులు అండ్ డెట్స్ ఆర్ హై. సో అండ్ సైమల్టేనియస్లీ ఏం జరిగిందంటే 3 చోట్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఆల్సో హై. అమెరికాలో ఎస్పెషలీ లాస్ట్ వీక్ ఆల్రెడీ రికార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చాయి. సేమ్ విత్ ద జపాన్ ఆల్సో 4%, విచ్ ఇస్ అన్యూజువల్. ఒకప్పుడు నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్న ఎకానమీలో ఇప్పుడు పాజిటివ్ 4%కి వెళ్ళిపోయాయి. అమెరికాలో క్లోజ్ టు 5% అయ్యాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే వరీస్ ఏంటంటే ఎకానమీ స్లో డౌన్ అవ్వచ్చు, బికాస్ మనీ సప్లై అంతా ఎస్పెషల్లీ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి రిటర్న్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని భయాలు ఉన్నాయి. అట్లాంటి టైంలో కూడా వన్ ఆఫ్ ద షైనింగ్ ఎకానమీ ఏంటంటే ఇండియన్ ఎకానమీ ఫర్ మెనీ రీజన్స్ అని మల్టిపుల్ ఏమంటారు రేటింగ్ ఏజెన్సీస్ కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకు ఇండియా ఇస్ పాయిజ్డ్ అంటే నౌ గుడ్ టైమ్ టు ఫ్రమ్ హియర్ టు నెక్స్ట్ పెరగడానికి ఏంటి మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ జీడిపి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లు ఎందుకు ఉన్నాయి అని అంటే మెనీ రీజన్స్ ఉన్నాయి. ఒకటి మనం చూసాం ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయిల్ ప్రైజెస్ వర్ వెరీ హై. అది ఇప్పుడు ఆల్రెడీ ఒక 25-30% కమ్ డౌన్. ఎందుకు ఇంపార్టెంట్ ఇది అంటే ఇండియాలో మన ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ వెరీ హై. మన ఎక్స్పెండిచర్ ఇది డాలర్స్లో మనం చేసే దాంట్లో ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అదే మేజర్. సో అది తగ్గిపోయింది, ఇప్పుడు 30% మన ఖర్చులు తగ్గిపోయినట్టే. సైమల్టేనియస్లీ ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఆ రేట్లు తగ్గించలేదు కాబట్టి గవర్నమెంట్కి కూడా కావాల్సిన రెవెన్యూ వస్తుంది ప్రైస్ తగ్గడం వల్ల. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా మేకింగ్ ప్రాఫిట్స్. సో అడిషనల్ ట్యాక్స్ వేసింది గవర్నమెంట్, సో దట్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ కూడా లిమిట్ చేసింది. సో అట్లీస్ట్ నౌ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫిజికల్ తన ఏమంటారో డెఫిసిట్ అనేది మేనేజ్ చేయగలుగుతుంది ఆయిల్ రేట్ తగ్గడం వల్ల. సెకండ్, మనం చూసాము డే బిఫోర్ ఎస్టర్డే ఆర్బీఐ 2.5 లక్షల కన్నా ఎక్కువగా బోనస్ రూపంలో డివిడెండ్ ఇచ్చింది అనమాట గవర్నమెంట్కి. అది అనుకున్న 3 లక్షల కోట్ల కన్నా కొంచెం తక్కువ అయిండొచ్చు, బట్ ఇట్ ఇస్ స్టిల్ వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్. 2.5 లక్షల కోట్లు హ్యూజ్ అమౌంట్ యాక్చువల్లీ. సో ఇంత అమౌంట్ గవర్నమెంట్కి ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఓకే, దీనివల్ల ఏంటంటే వాళ్ళు అనుకున్న ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో 2.5-3 వరకు 3.5లో ఉంచాలి అనుకున్నది మేనేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. దెన్ దీంతో పాటు ఏమైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా కానీ ఆ డబ్బులు వాడుకోవచ్చు. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కానీ ఆర్ కొన్ని ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం గవర్నమెంట్ ఇస్తుంది. సో దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. సో దీంతో పాటు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూల్ డౌన్ అయింది. గ్లోబల్ కన్నా ఇండియాలో ఇంకా ఇన్ఫ్లేషన్ మీరు చూసుకుంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇప్పుడు మన ప్రైమరీ ఇన్ఫ్లేషన్ మనం చూసుకుంటే చాలా తక్కువ ఉంది. లైక్ ఫర్ నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్? అట్లీస్ట్ నెక్స్ట్ 6 to 1 months to 1 year అయితే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు తక్కువ ఉంది. వర్షాలు కూడా బాగా పడతా ఉన్నాయి. ఆల్రెడీ వీట్ బంపర్ హార్వెస్ట్ వచ్చింది అండ్ ప్రెడిక్షన్ ఫర్ ఈ కరెంట్ మాన్సూన్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో మాన్సూన్ ఇవి కరెక్ట్గా ఉంటే ఏంటంటే రూరల్ స్పెండింగ్, రూరల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే డబ్బులు విలేజెస్లో ఉంటాయి, రూరల్ ఎకానమీలో డబ్బులు వస్తే అగ్రి అలైడ్ సర్వీసెస్ అండ్ ఊళ్ళో రూరల్ డిమాండ్ కూడా పెరుగుతుంది. రూరల్ డిమాండ్ పెరిగింది అంటే సో ఇట్స్ హెల్ప్, మొత్తం ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో దట్ ఈస్ అనదర్ మేజర్ థింగ్. సో అండ్ ఇంకొకటి ఏం జరిగిందంటే మంచిగా చెడ కన్నా రూపీ వాల్యూ అనేది అగైనెస్ట్ ద డాలర్ స్ట్రెంగ్త్ అయింది. డాలర్ ఇండెక్స్ వీక్ అయింది,
ఎన్ని రోజులు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనము డాలర్కి అగేనెస్ట్ వీవర్ వీక్, బట్ అదర్ కరెన్సీస్ కన్నా మనం స్ట్రాంగ్ ఉండింది లాస్ట్ ఇయర్. మొత్తం నేరేటివ్ ఏంటి, మన రూపీ వీక్ అయింది డాలర్ కన్నా అని. కానీ అట్ ద సేమ్ టైం వెదర్ ఇట్ ఈస్ పౌండ్ కానీ ఎన్ కానీ మిగిలిన కరెన్సీస్ కన్నా మనది వాజ్ బెటర్. సో నౌ ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్లో జరిగింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు లాస్ట్ 4-5 months నుంచి డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది, రూపీ స్ట్రాంగ్ అవుతుంది. సో దిస్ హెల్ప్స్ ఇన్ సమ్ ఆఫ్ ద ఇంపోర్ట్స్ బిల్ కానీ కొన్ని ఈ మేనేజ్ చేయడానికి కూడా ఇట్స్ ఇంకొక అడ్వాంటేజ్. యా, కొన్ని కేసుల్లో మనం ఎక్స్పెన్సివ్ అవుతాము, బట్ చాలా కేసుల్లో మనం కొనే దగ్గర మనం కొంచెం స్ట్రాంగ్ అవుతాం. సో మన ఏదైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటామో అక్కడ అక్కడ ఇక్కడ ఈ సేవింగ్స్ అనేది సిగ్నిఫికెంట్ అవుతాయి ఈ రూపీ స్ట్రెంగ్తన్ అవడం వల్ల. దెన్ సో ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇవన్నీతో పాటు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా రెసిలియంట్ ఉన్నారు. మనం చూసాం మొన్న ఆపరేషన్ సింధూర్ లాంటివి జరిగిన యుద్ధ వాతావరణం ఉన్న మన మార్కెట్స్ ఏమి కరెక్ట్ అవ్వాలి. అవును, అది ఎఫెక్ట్ పడలేదు మనకి. ఓన్లీ ఇట్ వాస్ డౌన్ వెన్ ఓన్లీ ఇంటర్నేషనల్లీ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడే మార్కెట్ అంటే ఏంటంటే ఇట్ షోస్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ భయపడట్లేదు. ఇండియా మీద నమ్మకం ఉంది, ఇండియన్ మార్కెట్స్ మీద నమ్మకం ఉంది, ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ మీద కూడా నమ్మకం ఉంది. దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏదైనా సరే గవర్నమెంట్ ఒక దగ్గర స్టేబుల్గా గవర్నమెంట్ ఉందనుకో, మార్కెట్స్ లైక్ దట్ అనమాట. ఎందుకంటే వోలటిలిటీ తక్కువ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్నెస్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఏ ఉండవు, పాలసీ చేంజెస్. ప్రభుత్వం స్ట్రాంగ్ ఉంటే ఏదైనా ఒక పాలసీ తీసుకుంటే నిలబడతాం. ఎగ్జాంపుల్ జిఎస్టీ కానీ మెనీ డిఫికల్ట్ బిల్స్ కూడా లాస్ట్ 10 years పాస్ కావడానికి కారణం ఏంటంటే ఒక స్ట్రాంగర్ గవర్నమెంట్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని మనం ఇంకొక మేజర్ మనం లాస్ట్ 1.5 months నుంచి చూస్తే ఎఫ్ఐఎస్ ఎవరైతే లాస్ట్ 7-8 months నియర్లీ 1 year డబ్బులన్నీ అమ్మేసి తీసుకెళ్ళిపోయారు. ఓన్లీ డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే కొంటా పోయారు. మన లాస్ట్ ఇయర్ ప్రాబబ్లీ జూలై నుంచి మనం అంటిల్ యాజ్ రీసెంట్ యాజ్ లాస్ట్ మంత్ వరకు కూడా డిఐఎస్ వర్ కన్సిస్టెంట్ అనమాట. వేరేజ్ ఎఫ్ఐఎస్ చూసుకుంటే లక్షల కోట్ల స్టాక్స్ అమ్మేసి వెళ్ళిపోయారు. బట్ చేంజ్డ్ ఎప్పుడైంది, మొన్న ఏప్రిల్ మే నుంచి ఇప్పుడు ఇట్ హెస్ కమ్ బ్యాక్ అగైన్. రోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవ్రీడే ఎఫ్ఐఎస్ నెట్ యాడ్ చేస్తూ ఉన్నారు. సో దట్ రిఫ్లెక్టెడ్ మన మార్కెట్ కూడా మళ్ళీ 25,000 దగ్గరకు వచ్చింది నిఫ్టీ. ఈవెన్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటి టైంలో కూడా ఎఫ్ఐఎస్ వర్ pouring the money. They were still there consistent. They were still adding. So that actually shows mana only domestic institution investors gaani domestic retail investors e kaadu FIS kuda strong undi anamata. If that situation would be continue aina gaani they would have ante ఆలోచించే వాళ్ళేమో, but they stopped it. Yes, ceasefire kuda jarigindi oka rakanga manchide. So only కొన్ని సెక్టార్లు మాత్రమే తప్ప, టెక్ సెక్టర్, మెటల్స్ తప్పించి వేరే అన్ని కూడా సెక్టర్స్ లైక్ వెదర్ ఇట్ ఈస్ యూటిలిటీస్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ దే వర్ వెరీ స్ట్రాంగ్. సో అండ్ ఈవెన్ మన జీడిపి కూడా స్టిల్ ఇట్ విల్ బి 6.4-6.5 ఉండకపోయినా 6.2% ఉండబోతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ కన్సిడరింగ్ అక్రాస్ వేరే కంట్రీస్ చూసుకుంటే. వాళ్ళు అనుకున్న ప్రెడిక్షన్ కన్నా కట్ చేశారు మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్పెషల్లీ ఈ ఇయర్. అలాంటిది మనది మాత్రం అబోస్ట్ వీఆర్ గోయింగ్ టు బి స్టిల్ 6+. మేజర్ ఎకానమీస్లో వీల్ బి స్టిల్ నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి గ్రోత్. అండ్ కార్పొరేట్ earnings ఏవైతే ఉన్నాయో when compared to earlier quarter, this quarter was good. Most of the companies have given good results. So this combined with monsoons coming, అంటే favorable monsoons prediction ప్రకారం కలుపుకుంటే next quarter also could be good. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. నాట్ ఆల్వేస్ ఏమంటారు ఓన్లీ గ్లోబల్గా మ్యాక్రో సిచ్యువేషనే కాదు, కంపెనీ ఫైనాన్షియల్స్ రిటర్న్స్ కూడా బాగుండి ఇట్ సపోర్టెడ్ మార్కెట్స్ కెన్ గో మచ్ హైయర్ అనమాట. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి, మన ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా సైన్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ యూకేతో మన ట్రేడ్ డీల్ అయిపోయింది, మల్టిపుల్ కంట్రీస్తో ట్రేడ్ డీల్ జరగబోతూ ఉన్నాయి. సో దట్ హెల్ప్స్. ఆ ట్రేడ్ డీల్ సెటప్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి మల్టిపుల్ సెక్టర్స్లో ఈజీగా ఎక్స్పోర్ట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బికాస్ లోవర్ టారిఫ్ ఉండబోతుంది. సో ఆ టారిఫ్ దాని గురించి కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పటి వరకు అవేవి జరగలేదు, సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అంటున్నారు. ఇన్ని రకాల పాజిటివ్స్ ఉన్నప్పుడు మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్, ఎస్పెషల్లీ నెక్స్ట్ 6 months to 1 year లో వీ విల్ సీ మచ్ హైయర్. నెక్స్ట్ లాస్ట్ 26,000 అరౌండ్ నిఫ్టీ ఉండింది. సో దిస్ వి మైట్ టచ్ ఈవెన్ 28,000-30,000 కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. ఈవెన్
మనం అనుకున్నట్టు రిసెషన్ కొన్ని కంట్రీల్లో వచ్చినా కానీ ఇన్వెస్టర్స్ హ్యావ్ టు పోర్ మనీ ఎక్కడో ఒక దగ్గర. అలాంటప్పుడు వీ విల్ బి మచ్ బెటర్ పొజిషన్ వెన్ కంపేర్ టు అదర్స్, బికాస్ అన్లైక్ అదర్ మార్కెట్స్ మనది డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ అనమాట. సో మన మేజర్ మనము ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉన్న ఎకానమీ కాదు. సో దట్ దీస్ టూ థింగ్స్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ వేరే మార్కెట్స్లో ఆపర్చునిటీస్ లేనప్పుడు ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీల్ బికమ్ అట్లీస్ట్ నెక్స్ట్ షార్ట్ టర్మ్లో 6 months to 1 year మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ విల్ డూ గుడ్ అండి. ఓకే. సో ఇన్వెస్టర్స్ నో నీడ్ టు వరీ, హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్, ధైర్యంగా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ.